Good to my channel. Today I am explain that DSC paper 2025 June 19th English question number 65. Okay, 65 question వచ్చేసరికి choose the negative interrogative form of the following statement. నెగిటివ్ ఇంటరాగేటివ్ ఫామ్ కనుక్కోమన్నారు. దీనికి ఆన్సర్ వచ్చేసరికి 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. బికాజ్ మనకి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఆర్ అనేది ఫ్రంట్కి వస్తుంది, అలాగే నాట్ అనేది ఆర్కు యాడ్ అవుతుంది. సో దట్ ఆరెంట్ దే రైట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 66. Choose the positive statement corresponding to the following negative interrogative sentence. ఆన్సర్ వచ్చేసరికి we must not we leave now. దీనికి ఆన్సర్ వచ్చేసరికి 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ we must leave now, నాట్ అనేది తీసేస్తాము, మస్ట్ అనేది మనము we తర్వాత ప్లేస్ చేస్తున్నాము. మస్ట్ రిటర్న్స్ ఇట్స్ పొజిషన్ ఆఫ్టర్ ద సబ్జెక్ట్ we. నెక్స్ట్ వన్ 67. He arrived last at the party. Identify the part of speech. పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ లాస్ట్. లాస్ట్ అనే వర్డ్ ఏంటి, ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ అని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు యాడ్వర్బ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. బికాజ్ adverb last, it is modifies the verb. That's why లాస్ట్ అనేది మనకు యాడ్వర్బ్గా యాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ 68. చూస్ ద వర్డ్ దట్ ఫంక్షన్స్ యాజ్ ఎ నౌన్ ఇన్ ద సెంటెన్స్. వీ సేవ్డ్ ద బెస్ట్ ఫర్ లాస్ట్. ఇందులో మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి లాస్ట్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. బికాజ్ ఫర్ తర్వాత ఉన్న ఏ వర్డ్ అయినా సరే మనకు నౌన్గా యాక్ట్ చేస్తుంది. లాస్ట్ ఈజ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ప్రిపోజిషన్ ఫర్, సో దట్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ నౌన్. నెక్స్ట్ వన్ 69. వెన్ ఐ అరైవ్డ్ ద లెక్చర్ హ్యాడ్ ఆల్రెడీ స్టార్టెడ్. ద ప్రొఫెసర్ డాష్ ఆన్ ద ఓవర్ హెడ్ ప్రొజెక్టర్. చూస్ ద ఆప్షన్ దట్ ఇట్ ఫిట్స్ ద బ్లాంక్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. వాజ్ రైటింగ్. మనకు ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వాజ్ రైటింగ్. సెంటెన్స్ అనేది మనకు వెన్తో స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ జరిగే యాక్షన్ సింపుల్ పాస్ట్లో ఉంటుంది, అలాగే కంటిన్యూస్ యాక్షన్ వచ్చేసరికి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంటుంది. దట్స్ వై వాజ్ రైటింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 17th question. Where is Tom? B. I dash him today, but he told Mary that he would be in for dinner. ఆన్సర్ వచ్చేసరికి మనకు కరెక్ట్ ఆన్సర్ హ్యావ్ నాట్ సీన్. 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ఇట్ ఈజ్ 3 is the right answer. Because have not seen, present perfect tense. The time marker today refers a period. That's why మనము have not seen అనే సెంటెన్స్ని వాడుతాము. నెక్స్ట్ వన్ 71. He knows well how to deal dash people. Choose the preposition. ప్రిపోజిషన్ని చూస్ చేయమన్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు విత్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. బికాజ్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎనీ సిచ్యువేషన్ పీపుల్తో ఉన్నప్పుడు మనము విత్ అనేది యూజ్ చేస్తాము.
నెక్స్ట్ 72. We stay in Kashmir during summer. In above sentence డ్యూరింగ్ ఈజ్. డ్యూరింగ్ అనేది మనకు ఇక్కడ ఏంటి అంటే ఇట్ ఈజ్ ఏ పార్టిసిపుల్ ప్రిపోజిషన్. It is participle preposition. Option 1 is the correct answer. During is classified as a participle preposition because it originated from present participle. డ్యూర్ అనే వర్డ్ నుంచి వచ్చింది కాబట్టి ఇది ఏ పార్టిసిపుల్ ప్రిపోజిషన్. నెక్స్ట్ 73. ఇన్ కాంపౌండ్ వర్డ్స్ లైక్ బ్లాక్ బోర్డ్ ద స్ట్రెస్ టైపికల్లీ ఫాల్స్. మనకు కాంపౌండ్ వర్డ్స్లో స్ట్రెస్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఎప్పుడైనా సరే మనకు స్ట్రెస్ వచ్చేసరికి ఫస్ట్ సిలబుల్ మీద ఉంటుంది. ఆన్సర్ వచ్చేసరికి 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 74. చూస్ ద కరెక్ట్ సిలబిక్ డివిజన్ ఆఫ్ ద వర్డ్ పీరియాట్రిషియన్. ఇందులో మనకు ఆన్సర్ వచ్చేసరికి 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. 5 సిలబుల్స్ ఉంటాయి మనకు. ఇది మనకు సిలబుల్స్ని ఎలా డివైడ్ చేస్తాము అంటే మనము వొవెల్ తోటి మిక్స్ అయ్యి ద వర్డ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 5 డిస్ట్రిక్ట్ వొవెల్స్ సౌండ్ యూనిట్స్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 75. I will pay you -100 a week. Choose the correct set of articles that fit in the respective blanks. ఆన్సర్ వచ్చేసరికి మనకు ఇక్కడ ఫస్ట్ ఆర్టికల్ A100 న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్ కాబట్టి A100. అలాగే వీక్ పర్ వీక్ ఏ వీక్. ఫ్రీక్వెన్సీ ఆఫ్ టైం కాబట్టి మనకు 2 ఆర్టికల్ ఏ అని యూజ్ చేస్తున్నాము కాబట్టి ఆన్సర్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.